నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు వస్తారంటే చూచాయిగా అయితే జనసేన నుంచి ఒక 4, బీజేపీ నుంచి 2, ఇంకా మిగతా మ్యాక్సిమం అంటే 25 మంది వరకు ఉంటారు మంత్రులు. అందులో ఇంకా టీడీపీ వాళ్ళకి ఎవరెవరికి అవకాశాలు కల్పిస్తున్నారు అనే దాని మీద రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్గా వచ్చే వరకు మనకి తెలియదు. ఇంకా లోకేష్ గారిది కూడా ఇంకా ఏమీ కన్ఫర్మ్ కాలేదని వినిపిస్తోంది. ఎలా అంటే సమన్యాయం చేయడమో, లేకపోతే అంటే మామూలుగా కులాల వారీగాను, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా, ఇందులో కూడా అది జరుగుతుందా? ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు? చంద్రబాబు గారికి 12వ తేదీ నుంచి సవాళ్ళు సమస్యలు మొదలవుతున్నాయి. అంటే సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి ఆయన వీటన్నిటి నుంచి సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించుకొని బయటికి వస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక స్టెప్ స్టార్ట్ అయింది. దీంట్లో 12వ తేదీ ఏమిటంటే దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఇంక దాంట్లో ఎవరికి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అడుగుతున్నారని, ఆయనకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవడం అంటే ఏమిటంటే ఫస్ట్ టైం తెలుగుదేశము ఇంతకుముందు అలయన్స్లో పనిచేసినప్పటికీ ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఒక డిప్యూటీ సీఎంని నియమిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంతో కలిసి పాలన అడ్మినిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఇది మొదటిసారి. దీంట్లో ఇంకో కీలకమైనది ఏమిటంటే చంద్రబాబు గారు లోకేష్ గారికి మంత్రి పదవి ఇస్తారా లేదా, అంటే ఆయన పార్టీ బాధ్యతలే తీసుకోమని చెప్తారా? ఇక్కడ సమస్య ఏమిటి వస్తుందంటే ఆయన లోకేష్ గారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనుకుందాం. ఈ క్లాషెస్ ఏమైనా వస్తాయా అంటే సెకండ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటారు. మరి సెకండ్ లోకేష్ గారు ముఖ్యమంత్రి కుమారులుగా ఆయన ఏదో ఒక మంత్రి పోర్ట్ఫోలియో తీసుకొని ఉంటారు. మరి లోకేష్ గారికి ఇంపార్టెన్సా, పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్సా అనే ఒక సమస్య ముందు రోజుల్లో రాబోతుంది ఇద్దరు మంత్రివర్గంలో ఉంటే. సరే, అది పక్కన పెడదాం. జనసేనకి ఒక 4 మంత్రి పదవులు ఇవ్వాలి అనేది ఒక టాక్ నడుస్తుంది. ఇవ్వాలి కూడా, దాంట్లో వేరే దారి లేదు. ఎందుకంటే వాళ్ళు అలయన్స్లో ఉండి గెలిచారు కాబట్టి 4 ఇస్తారా 3 ఇస్తారా అనే సంఖ్య మనం చెప్పలేము. కానీ దాంట్లో కీలకంగా వినిపిస్తున్న పేర్లు ఏమిటంటే, ఒకటి నాదెండ్ల మనోహర్ గారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు రైట్ హ్యాండ్ లాగా ఉంటూ పార్టీని నడుపుతూ వచ్చారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొడతాల రామకృష్ణ గారు చాలా సీనియర్, ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమెన్ కోటాలో లోకం మాధవి గారు ఉన్నారు. తర్వాత ఇంకేమిటంటే ఈయన ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతిలో గెలిచారు కదా, ఆయనకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాయలసీమలో గెలిచిన ఏకైక కాపుగా చెప్తున్నారు ఆయన్ని. రాయలసీమ మొత్తం మీద ఒకే ఒక కాపు సామాజిక వర్గానికి చెంది శ్రీనివాసులు గారు గెలిచారు కాబట్టి ఆయనకి గ్యారెంటీగా మంత్రి పదవి ఇస్తారు అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజంపేటలో పోటీ చేసినప్పటికీ కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కడ ఆయన గెలవలేదు. ఆశ్చర్యంగా రాజంపేట వైసీపీ గెలిచింది. కాబట్టి శ్రీనివాసులు గారికి ఇస్తారా, నాదెండ్ల మనోహర్ గారికి ఇస్తారా, కొడతాల రామకృష్ణ గారా, లోకం మాధవి గారా, ఇలా మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు. సరే, అక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుబాటు అవుతుంది. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి చంద్రబాబు గారికి ఆ పదవుల పంపిణీలో పెద్ద ఇబ్బంది ఏమి రాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని పలానా అనుకొని చేసేసుకుంటారు. ఎందుకంటే జనసేన నుంచి ఆశ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా మొదటిసారి, అంటే కొంతమంది అటు ఇటు వేరే పార్టీల నుంచి వచ్చినప్పటికీ చాలామంది జనసేన నుంచి మొదటిసారి గెలిచిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓకే. ఇక బీజేపీలో ఏమిటంటే బీజేపీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సుజనా చౌదరి గారు అడిగే అవకాశం ఉంది. ఆయన సీనియర్ కాబట్టి, ఆయన ముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు జమ్మల మడుగులో ఆయన కూడా సీనియర్ నాయకుడు, ఇప్పుడు బీజేపీ తరఫున గెలిచారు. విష్ణువర్ధన్ రాజు గారు, వీళ్ళలో ఒకరికి ఇద్దరికో మంత్రి పదవులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నట్టున్నారు. ఆయన ఇవ్వాల్సి ఉంటుంది. సరే, అది కూడా బీజేపీ అంతర్గత వ్యవహారము. బీజేపీలో ఎవరో ఒకరు బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారు ఇంకొకరు సీనియర్ నాయకుల సలహాలు సూచనల మేరకి దాన్ని కూడా పరిష్కరించుకోవచ్చు. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళని ఎలా సర్దుబాటు చేయాలి? అందరూ సీనియర్ నాయకులు, ఎక్కువ మంది ఆల్రెడీ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు చంద్రబాబు గారి క్యాబినెట్లో రెగ్యులర్గా పనిచేసిన వాళ్ళు,
వీళ్ళందరూ కాకుండా లాస్ట్ టైం గెలిచిన 23 మందిలో ఈ 23 మందిలో విపరీతంగా వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నిలబడ్డారు కదా అసెంబ్లీలో, మాటలో కానీ చంద్రబాబు గారి వెంట ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని సర్దాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే సామాజిక వర్గాల వారీగా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఉదాహరణకి లోకేష్ గారిని తీసుకున్నారనుకోండి, అప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఆయన కుమారులు ఉంటారు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను నేను. తర్వాత ఇక్కడేమో నాదెండ్ల మనోహర్ గారు ఒకరు వస్తారు అదే సామాజిక వర్గం నుంచి. ఒకవేళ సుజనా చౌదరి గారికి ఇస్తే ఆయన అదే, అంటే నలుగురు అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఈ నలుగురు కాకుండా ఎవరెవరికి ఎలా సర్దాలి? రెడ్డి సామాజిక వర్గంలో కానీ, రాజుల సామాజిక వర్గంలో కానీ, బీసీలలో కానీ, ఎస్సీలు ఎస్టీల్లో కానీ వీళ్ళందరినీ సర్దడం కూడా మళ్ళీ మహిళలకు ఇవ్వాలి కొంతమందికి. ఇంతమందిని ఎలా సర్దాలి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి? అంటే అందరూ కీలకమైనదే కోరుకుంటారు కదా, అందరూ కీలకమైనదే కోరుకున్నప్పుడు దీంట్లో వీళ్ళని ఎలా సర్దుకోవాలి? ఇదొక సమస్య. సరే, ఆయన మాటే ఫైనల్ కాబట్టి ఎలా సర్దుతారనేది వేరే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి అనంతపురం జిల్లా తీసుకున్నాం. అనంతపురం జిల్లాలో కాలువ శ్రీనివాసులు గారు సీనియర్, ఇంతకుముందు మాజీ మంత్రి. అదేవిధంగా ఆమె పరిటాల సునీతమ్మ గారు కూడా సీనియరు, ఆమె మాజీ మంత్రి చేశారు. వాళ్ళిద్దరు న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. పయ్యావుల కేశవ్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలో, ఆయన కూడా లాస్ట్ టైం కూడా గెలిచారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన కూడా వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్ కాబట్టి. ఇలా అనంతపురం జిల్లా నుంచి 3-4 ఉన్నారు. వీళ్ళల్లో మళ్ళీ యువతకు ఎలా ప్రాధాన్యం ఇవ్వడం? యువత అంటే ఏమిటి? వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు లేదా అంతకుముందు ఉన్న వాళ్ళే కదా ఉంటారు. యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. తనతో పాటు చాలా కాలం ట్రావెల్ చేసిన యనమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇంకా చాలామంది ఉంటారు కదా, ధూళిపాల నరేంద్ర గారు, ఇట్లా అనేక పేర్లు చెప్పచ్చు తెలుగుదేశంలో మనం. వీళ్ళందరూ ఆయనతో పాటు చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళని ఎలా సర్దాలి? ఇప్పుడు ఉదాహరణ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే అమర్నాథ్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తారు, సీనియర్ కాబట్టి. నెల్లూరు జిల్లాలో తీసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన గెలవడం మొదటిసారి కావచ్చు, ఆయన ఉన్నాడు. వెంకటగిరిలో రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన 3 సార్లు గెలిచారు. కడప జిల్లాకు వచ్చేసరికి సీనియర్ వరదరాజల రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కడపలో ఉమెన్ కోట, అంటే కడప చాలా కంచుకోట కదా, ఆ కంచుకోటలో గెలిచిన ఉమెన్ కోటాలో మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఇట్లా చాలా కాంపిటీషన్ కర్నూలు జిల్లాలో అట్లనే ఉంది. ఏ జిల్లానో తీసుకోండి మీరు, విపరీతమైన కాంపిటీషను, విపరీతమైన, అంటే వీళ్ళంతా కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నట్టు అనిపించి మళ్ళీ అసంతృప్తులు, అసహనాలు, గ్రూపులు, ఇదంతా కూడా తెలుగుదేశానికి ఏం కొత్త కాదు. తెలుగుదేశము ఇంత మునుపు కూడా భారీ గ్రూపులు, తగాదాలు, అంతర్గత విభేదాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఏం లేదంటే వైసీపీని గెలవడమే ఒక టార్గెట్ కాబట్టి గెలిచారు. గెలవడం ఎలా గెలిచారు? బంపర్ మెజారిటీతో గెలిచారు. ఈ బంపర్ మెజారిటీ అనేది రేపు పదవుల పంపకము, పదవులు ఇవ్వడము, వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఫస్ట్ సమస్య వస్తుంది. ఎందుకంటే ఆయనకి చేతిలో ఉన్నది 4-2-6 పోయాయి అనుకోండి. జనసేనకి 4 ఇచ్చారు, బీజేపీకి 2-6 పోతే ఆయనకి పవన్ కళ్యాణ్ కలిస్తే 8 పోయినట్టు, లోకేష్ గారికి ఇస్తే 9. ఇంకేమున్నాయి ఆయన దగ్గర? 16 మంత్రి పదవులు ఉంటాయి. ఈ 16 మందిలో బీసీ, ఎస్టీ, ఎస్టీ ఇలా కేటగరైజేషన్ ప్రకారం, ఉమెన్ కోటా ప్రకారం ఇలా వెళ్ళి సామాజిక వర్గాల ఆధారంగా మాట్లాడితే కాపులకు, క్షత్రియులకు, అదేవిధంగా కమ్మ, రెడ్డి ఇంతమందిని సర్దాలి. లేదంటే ఇంకా ఎవరైనా వేరే క్యాస్ట్ నుంచి, టీజీ వాళ్ళ కుటుంబం నుంచి కర్నూలులో గెలిచారు, వైశ్య, ఇప్పుడు ఆయన అలా తీసుకుంటే ఆ కోటా కింద ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎటువైపు తీసుకున్నా కూడా అసలు పరిపాలనలో వచ్చే సమస్యలు, పరిపాలనలో వచ్చి అంటే ఈయన చాలా పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందుల సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఈ మంత్రి పదవుల డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక కత్తి మీద సాము ఆయనకి. ఎంత చాకచక్యంగా, ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అనేక మంది సీనియర్లు బయట పడకపోయినా అలిగే ప్రమాదం ఉంది మనసులోనే. ఇన్నాళ్ళు మేము పార్టీకి పనిచేసాము, ఇప్పుడు చూడు ఇన్నాళ్ళ తర్వాత మేము ఇన్ని ఎదురు దెబ్బలు తిని వైసీపీ పాలనలో మేమంతా ఎదుర్కొన్నాము కదా, మాకు కాకుండా ఇంకెవరికి అవకాశం పోయింది అని మానవ సహజం కదా. అదేం వాళ్ళే మానవాతీత వ్యక్తులేం కాదు కదా. అందరూ మనుషులే, అందరూ గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తాడు.
మంత్రి పదవి ప్రతి ఒక్కరికి ఇవ్వలేరు, ఇచ్చినా వాళ్ళు అనుకున్న పోర్ట్ఫోలియో అంటే శాఖలు కేటాయించలేరు. ఏదో ఒక ప్రాధాన్యత లేని శాఖలో వేస్తే ఇది ఏముంది దీంట్లో ఎందుకు మాకు టైం వేస్ట్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా ఉంటాయి సమస్యలు. అంటే పరిపాలన అంటేనే సమస్యలతో కూడుకొని ఉంటుంది. జగన్ గారికి ఇంతకుముందు ఆ సమస్య లేదు. ఎందుకు లేదంటే ఆయన పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఈ డిస్ట్రిబ్యూషను, ఈ రకరకాల సమీకరణల కూర్పులు ఇవన్నీ అవసరం లేకుండా పోయి ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళని ఆయన ఎలా అనుకుంటే అలా జరిగింది. పైగా 2.5 ఏళ్ళు ఒకటి ఏదో 2.5 ఏళ్ళు 2.5 షిఫ్ట్ సిస్టమ్ పెట్టి మొత్తం అందరూ పోయారు అనుకోండి. ఆ షిఫ్ట్లో పెద్దిరెడ్డి గారు తప్ప అందరు మంత్రులు ఓడిపోయారు, అదొక రికార్డు. సరే అవన్నీ పక్కన పెడితే సరే ఓటమిది ఏముంది, ఓడతారో గెలుస్తారు అది విషయంగా. చంద్రబాబు గారు కూడా ఓడిపోయారు కదా, లాస్ట్ టైం 23 మందితోనే గట్టెక్కారు. కాబట్టి ఇప్పుడు ఆయన మొత్తం సువర్ణ అవకాశం వచ్చింది. ఒకటి అధికారం వచ్చింది, కేంద్రంలో ఆయనకు అనుకూల ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో మంత్రి పదవులు వచ్చాయి, కేంద్రంలో ఈయన మాట చెల్లుబాటు అయ్యే ఒక టైం వచ్చింది. ఇన్ని అనుకూల పరిస్థితుల మధ్య వీటన్నిటినీ నెగ్గుకు రావడం అనేది ఆయనకేం పెద్ద సమస్య కాదు. కానీ ఎలా నెగ్గుకు వస్తారు అనేది అందరూ ఎయిట్ చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారితో పవర్ షేర్ చేసుకోవడం అనేది, పవర్ షేరింగ్ అనేది చంద్రబాబు గారికి పూర్తిగా కొత్త కాబట్టి రాష్ట్రంలో అంటే మునుపు బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరు మంత్రులు ఉన్నా వాళ్ళు ఏం పెద్ద ప్రాధాన్యంగా అంటే వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే విధంగా వాళ్ళు పబ్లిక్లో ఒక సెలబ్రిటీ హోదాతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈయన చెప్పినట్టు వినేవాళ్ళే తప్ప ఒక సపరేట్ పార్టీగా గెలిచి ఇంతమంది ఎమ్మెల్యేలతో గెలిచి ఒక సినిమా నటుడికి ఉన్నటువంటి అట్రాక్షను ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఫస్ట్ టైం చంద్రబాబు గారు తనకు ఒక ఉజ్జీని చూస్తున్నారు, అంటే స్నేహపూర్వక ఉజ్జీని. ఈ ఉజ్జీతో కలిసి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు, ఏ రకమైన సమస్యలు వస్తాయి, అసలు సమస్యలే రావా చూడాలి మనం. ఇంకా అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి సీనియారిటీ, చంద్రబాబు గారి అనుభవం ఇవన్నీ కూడా ఈ పరిపాలనలో ఆయన ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంది ఆయనకి. ఆయన ప్రత్యేకత ఏమంటే ఈసారి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రతికూలతలు ఏమిటి, వైసీపీ వాళ్ళు 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా అని అడగచ్చు ఎవరైనా. ప్రతికూలత అంటే అది కాదు, ఆయన ప్రకటించిన పథకాలకు డబ్బులు ఎలా తెస్తారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి, మహిళలకు అనేక పథకాలు, అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కి చూడు. అమరావతి అనేది ఆయన వస్తానే ఎవడే రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి అని అంటున్నారు కదా, అమరావతి అనేదాన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి. ఈ మద్యం పాలసీ ఏదో మారుస్తారు, అంటే అనేకము ఆయన ఎలా దాటిని పరిష్కరిస్తారా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అనుకూలురు ప్రతికూలురు కూడా. ఎందుకంటే అనుకూలురు మా బాబు ఏమైనా చేయగలరు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఎక్కడో తప్పుటడుగులు వేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇస్తాడు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎవరిది ఎలా జరుగుతుందో. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.